నుంచి మనం ముమ్మడివరం నియోజకవర్గ పరిధిలో ఉన్నాము. మన ఈ 2029కి ఎవరు అధికారంలోకి వస్తారో అన్న దానిపై ప్రజాభిషేకరణ జరుగుతుంది. ఈ సందర్భంలో ఇక్కడున్న స్థానికులను అడిగి ఈ 2029లో అధికారంలోకి ఏది రాబోతుంది, ఏది అభివృద్ధి చేసింది అన్న దానిపై తెలుసుకుందాం. అందరూ చూస్తూనే ఉండండి క్యూబీ ఛానల్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, మీ పేరు? నా పేరు జంగారెడ్డి రమేష్, నాది కొత్తలంక గ్రామం. మనకి ఇప్పుడు 2029 రాబోయే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది? అంటే గడిచిన మనకి 2024లో అప్పుడున్న ఈ 3 పార్టీల కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళకి నెరవేర్చలేని హామీలన్నీ కూడా ఇచ్చి ప్రజలకి మాయమాటలు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆడవాళ్ళకి 1500 ఇస్తామని, నిరుద్యోగులకి నెలకి నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి, అలాగే పద్మశాలీలకి మగ్గాలకి 45,000 ఇస్తామని చెప్పి, అలా ఏది పడితే అది కొంతైనా హామీలు ఇచ్చి వాళ్ళ ప్రజల్ని ఒక విధమైన ఆకర్షణకు గురి చేసుకుని ఓట్లు వేయించుకోవడం జరిగింది. ఎందువల్ల అంటే ఇంకా అసాధ్యమైన హామీలన్నీ సరే ఏదైనా సరే మేము నెరవేర్చేస్తాం, మేము నెరవేర్చి మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాం అనే ఉద్దేశం మీద ప్రజలను నమ్మించి వాళ్ళని మోసపూరితంగా అన్ని ఓట్లు వేయించుకోవడం జరిగిందండి. ఈవేళ వచ్చేటప్పటికి ప్రభుత్వం దగ్గర ఖాళీగా ఉంది, మా దగ్గర నిధులు లేవు అని చెప్పడం జరుగుతుంది. అంటే ఆయనకి అప్పుడు ప్రభుత్వంలో హామీలు ఇచ్చినప్పుడు మరి డబ్బులు ఉన్నాయని లేవా ఉన్నాయనే సంగతి ఆయన తెలియదా? ఎందుకంటే ఆర్థికవేత్తనే అని చెప్పుకుంటారు. అటువంటి వ్యక్తి హామీలు ఇచ్చినప్పుడు మనం నెరవేరుస్తామా లేదా అని ఆలోచించి ఇవ్వాల్సి ఉంటుంది. అటువంటి హామీలు ఏమీ లేకుండా ఆయన పూర్తిగా వాగ్దానాలు ఇచ్చి ఇవాళ ప్రజల్ని అన్ని రకాలుగా కూడా మోసం చేయడం జరిగింది. ఏ విధమైన హామీ కూడా నెరవేర్చకుండా ఏదైనా కొద్ది హామీలు అరకొరగా ఇవ్వటం, అది పూర్తి చేసామని చెప్పడం. అలాగే సూపర్ 6 అనే పెద్ద హామీని ఇచ్చి ఇంటింటికి ఒక బాండ్ రూపంలో మీ ఇంటికి 2 లక్షలు వస్తుంది, 3 లక్షలు వస్తుంది, ఇన్ని పథకాలు వస్తున్నాయి మీ ఇంట్లో అని ఒక బాండ్ రూపంలో ఇచ్చి ఇవాళ వాళ్ళని కూడా బాండ్ ఇచ్చి కూడా మోసం చేయడం జరిగింది. ఎందువల్లంటే వాళ్ళు ఇచ్చిన హామీలకి వాళ్ళు వేసిన డబ్బులకి కూడా సంబంధం లేదు. ఏదో అమ్మఒడి అంటే అరకొరగా 80 లక్షల మంది బెనిఫిషరీస్ ఉంటే 40 లక్షల మందికి వేయటం, మిగతా వాళ్ళందరినీ కూడా వాళ్ళకి బెనిఫిషరీ లిస్టులోనే ఉంది. అంతే వీళ్ళు కూడా అమౌంట్ మీద పడలేదు. అలాగే రైతు నేస్తామని చెప్పేసి నెల సంవత్సరానికి 20,000 ఇస్తామని చెప్పి మన ఇచ్చే రాష్ట్ర గవర్నమెంట్ 12,000 ఇవ్వడం చెప్పింది తప్ప మిగతా 20,000 కూడా పడటం జరగలేదు. అలాగే నిరుద్యోగులకి మీకు ఉద్యోగాల కల్పనకి ఫ్రెష్లో 3,000 రూపాయలు మీకు ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఏమీ ఇవ్వడం జరగలేదు. అలాగే బీసీలకి 45 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తాం, మీకు పెన్షన్ ఇస్తామని చెప్పి ఇవాళ ఆ పెన్షన్ మాట ఎత్తట్లేదా? అటువంటి మోసపూరిత హామీలు ఇవ్వడం వల్ల ప్రజలు మోసం చేశారని చెప్పి ఇవాళ ప్రజలకు పూర్తిగా అర్థమైంది. వాళ్ళు టైం వచ్చినప్పుడు ఏ విధంగా చూపించాలనేది ప్రజలంతా కూడా చూపించడం జరుగుతుంది. దానివల్ల మళ్ళా మనకి వైఎస్ఆర్సీపీ విజయడానికి ఒకే అవకాశం పూర్తిగా మనకి 2029లో అవకాశం పూర్తిగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా అప్పుడే 3వ సంవత్సరంలోకి వచ్చేసాం. ఇవాళ హామీలు కనీసం 20% కూడా నెరవేర్చిన సందర్భం లేదు. కాబట్టి మనకి గంట మీద ప్రజలు మోగించి రేపు 29లో జగన్ గారికి అవకాశం ఇచ్చి కనపడుతుంది. కాబట్టి అటువంటి అవకాశం మళ్ళీ ఆయనకే వస్తుంది. కాబట్టి ఆయన నెరవేర్చే హామీలు నెరవేర్చారు కాబట్టి ఆయనకి అవకాశం వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. మరి ఇప్పుడున్న పరిస్థితిలో అమరావతి బాగా డెవలప్ అవుతుంది అన్నట్లకి అమరావతి బాగుంటుందని చంద్రబాబు నాయుడు అంటే జగన్ గారు మావేగాని అంటున్నారు. దీంట్లో మనకి ప్రజలకి ఏది అనువుగా ఉంటుంది, ఏది అభివృద్ధి చెందుతుంది, అది ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు ఇదివరకు ఏంటంటే ఉమ్మడి రాష్ట్రం మీద మనకి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు ఉండగా 100 రూపాయల ఆదాయం వస్తే మనకు 60 రూపాయలు పట్టుకెళ్ళి హైదరాబాద్లో పెట్టడం జరిగింది. 40 రూపాయలే మిగతా రాష్ట్రం అంతా పెట్టుకోరు. 60 రూపాయల ఆదాయం పెట్టి మనకి హైదరాబాద్ డెవలప్ చేస్తే రేపొద్దుట తెలంగాణ ఉద్యమం వచ్చి మనల్ని కట్టుబట్టలతో అక్కడి నుంచి గెంటి వేయడం జరిగింది. అంటే ఒక ఏరియాలో అభివృద్ధి అంతా పెట్టడం వల్ల రేపొద్దున అమరావతిలో కూడా అలాగే మొత్తం ఆదాయంతో అక్కడ పెట్టడం వల్ల రేపొద్దున అటువంటి విప్లవం మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అది ఒకచోట అభివృద్ధి కేంద్రీకరణ అనేది కరెక్ట్ కాదు, వికేంద్రీకరణ జరగడం అనేది కరెక్ట్. ఎందువల్ల అంటే ఇప్పుడు మళ్ళీ 1,00,000 కోట్లు అమరావతిలో పెట్టడం వల్ల రేపొద్దున అమరావతి మళ్ళీ మా రాయలసీమ క్యాపిటల్ అని మళ్ళీ రాయలసీమ అటువంటి ఉద్యమాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అభివృద్ధిని ఎప్పుడైతే వికేంద్రీకరిస్తారో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చెందుతాయి. కాబట్టి అటువంటి ఉద్యమాలు అటువంటి విప్లవాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అభివృద్ధిని ఎప్పుడు మన నాయకులు ఎవరు పరిపాలించారో వికేంద్రీకరించాలి. దానివల్ల అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి.
దానివల్ల అటువంటి ఉద్యమాలు అటువంటి స్లోగన్లు వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పుడు మావిగాని తీసుకున్నట్టయితే మూడు మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందినట్టయితే అక్కడ మనకి చాలా పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అమరావతిలో కేంద్రం కాకుండా గుంటూరు, మచిలీపట్నం, అలాగే విజయవాడ 3 ప్రాంతాల్లో కూడా అభివృద్ధి, ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగం అంతా కూడా అటువైపు వచ్చినట్టయితే మన యువతకి ఎక్కువ ఉపాధి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక అమరావతిలోనే కాకుండా అలా 3 ప్రాంతాలు అభివృద్ధి చెందిన ప్రాంతం అయితే అటువంటి మనకి విప్లవాలు ఉద్యమాలు అటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది మంచి నిర్ణయం అని నా అభిప్రాయం అయితే ప్రజల అభిప్రాయం కూడా అనుకుంటున్నాను. అటువంటి అభివృద్ధి జరగడం మంచిదే. మావిగన్ అనేది మంచి స్లోగనే, ఎందుకంటే ఎక్కువ ఏరియా అభివృద్ధి అవుతుంది. కాబట్టి అటువంటి విప్లవాత్మక మార్పు రావడం అనేది మన అందరికీ మంచి కార్యక్రమం అని అనుకుంటున్నాను.